గుంటూరు జిల్లా నల్లపాడులో సోషల్ మీడియా వేదికగా మహిళలను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. రామరెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా మహిళలకు అసభ్యకర మెసేజ్లు పంపుతున్నట్టుగా ఫిర్యాదులు అందుకున్నారు డీఎస్పీ మధుసూదన్ రావు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు తెలిపారు. అసభ్యకరమైన ఫోటోలు పంపి వేధిస్తున్నట్టుగా గుర్తించామన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నంబర్ 172/2026 ఆఫ్ నల్లపాడు పిఎస్ అనేటువంటిది ఒక పెక్యులర్ కేసు. ఇందులో ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసిన తర్వాత అది కొద్దిగా లేడీస్కి సంబంధించిన విషయాలు కాబట్టి మేము మీడియా ద్వారా బయట చెప్పలేకపోతున్నాము. ఒక వ్యక్తి ఫోన్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్స్ ద్వారా వీడియో కాల్ చేస్తూ తర్వాత అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తూ అతని యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తూ మహిళల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనకు ఒక ఫిర్యాదు నమోదైంది. దాని మేరకు మేము దర్యాప్తు చేసేసి ఇంకా ఏర్పాటు చేసినప్పుడు రామనాథం నాగేశ్వర అనేటువంటి వ్యక్తి మనకు ట్రేస్ అయ్యాడు. అతను నేటివ్ ఆఫ్ మాచవరం విలేజ్, కృష్ణా జిల్లా, పల్నాడు జిల్లాలో ఉంటాడు. అతను వృత్తిరీత్యా పెట్రోల్ బంక్లో పనిచేస్తూ ఉంటాడు. జులాయిగా తిరుగుతుంటాడు ఖాళీ ఉన్నప్పుడు. నల్గొండ జిల్లాలో పెట్రోల్ బంక్లో బాగా పనిచేస్తూ ఆ ఫేస్బుక్, వాట్సాప్లో ఉన్నటువంటి ఆల్ నంబర్స్ అన్నీ తీసుకొని అతనికి ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్ వల్ల థర్డ్ ఐ ద్వారా లేకపోతే ఇతర ఆధారాల ద్వారా అందులో ట్రూకాలర్ ద్వారా ఆ ఫీమేల్ నంబర్స్ అన్నింటినీ, మహిళల నంబర్స్ అన్నీ కూడా ట్రేస్ చేసుకొని వారికి తరచుగా ఫోన్ చేసి బాగా విసిగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని బేస్ చేసుకొని మేము కేసు నమోదు చేశాము. ఇతను ట్రేస్ చేసినాము. ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. సో మహిళల పట్ల ఎవరైనా సరే ఇటువంటి అసభ్యకరంగా ప్రవర్తించినా, మహిళల భద్రతకి ఆటంకం కలిగించిన ఎవరైనా చూస్తే కూడా ఖచ్చితంగా వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అతను డబ్బులు డిమాండ్ చేయకోకుండా వాళ్ళు బెదిరించి వాళ్ళని సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనమాట, అంటే